Hi friends, welcome to our channel Praveen Video. Don't forget like, share, subscribe our channel. హాయ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కువైట్లో ఉన్న షూక్ షరక్ దగ్గరలో ఉన్న మన సముద్రపు అందాలు చూడడానికి, ఆ సముద్రం మధ్యలో వాళ్ళు కట్టిన ఆ యొక్క అందమైన బ్రిడ్జ్ని చూసేదానికి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది 30 కిలోమీటర్లు పొడుగు వరకు కట్టారు. ఈ కొత్తగా ఏర్పడిన కువైట్ సిటీని అండ్ పాతగా ఏర్పడిన పాత సిటీ కువైట్ సిటీని కలిపేందుకు ఈ బ్రిడ్జ్ని కట్టారండి. ఈ సముద్రం చూసారా, అంటే సముద్రం అంటే ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్ద అలలు ఉంటాయి అంటే కాదు, ఇది మనకు వచ్చింది పాయ అనమాట. అంటే బిట్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ సీ. అందుకని ఇక్కడ మనకి పెద్ద పెద్ద అలలు అలాంటివి ఉండవు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న పడవ కూడా నేవీ వాళ్ళది అనమాట, ఈ కువైట్ నేవీ వాళ్ళది. అలా మనం అలా చూస్తుంటే చూసారా, ఈ సముద్రం సాయంత్రం సమయంలో సముద్రం పక్కన కూర్చొని చల్లగా మంచి ఆహ్లాదకరమైన పాటలు వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా మన మనసుకి. అలాగే ఇప్పుడు చూడండి, ఈ సముద్రంలో కట్టిన పడవ యొక్క మధ్య భాగాన్ని మనం చూస్తున్నాము. అది ఫ్లోటింగ్. అక్కడ ఏంటంటే ఎటువంటి కంటైనర్స్ కానీ షిప్స్ కానీ వచ్చేటప్పుడు దీన్ని ఫ్లోట్ పైకి లేపుతారన్నమాట బ్రిడ్జ్ అని. అందుకని ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా అందంగా ఉంది కదండి. ఇది ఇప్పుడిప్పుడే సాయంత్రం సమయంలో ఉంది కాబట్టి లైటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ నైట్ టైం చూస్తే లైటింగ్తో చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు సముద్రం మధ్యలోకి ఇట్లా మనం ఫోటో షూటింగ్స్ వాటికి వాళ్ళు వాకింగ్ బీచ్ అనమాట. వాకింగ్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది పోయి అక్కడికి వెళ్ళి ఫోటో షూట్స్ చేసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, అంతా బాగుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ బీచ్ పక్కన అనుకొని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఏమైనా ఉంటాయండి. అవి మనం లోపలికి పోతే అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతుంటాయి. అలాగే ఈవినింగ్ పూట చాలామంది వచ్చి బీచ్ పక్కన కూర్చొని ఆహ్లాదకరంగా ఉంటూ వాళ్ళ ఆనందం చూస్తారు. చూడండి ఈ సిటీ ఎంత అందంగా ఉందో, ఒక్కొక్క బిల్డింగ్ అన్నీ చూస్తున్నారు కదా. ఇది మనకు కనిపిస్తుంది ఆ షాపింగ్ మాల్ అనమాట. ఇక్కడ చేపలు అన్నీ అమ్ముతుంటారు. క్లాత్స్ కావాలి, క్లాత్స్ ఉంటాయి, కాఫీ, టీ, అన్ని రకాల. ఇది ఇప్పుడు మనం చూస్తుంది సినిమా హాల్స్ అనమాట. అక్కడ మాల్స్లో సినిమా హాల్స్ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.